NH44 అయితే ఎక్కేసాము. ఆన్ ది వేలోనే మా విలేజ్ కూడా వస్తుంది. సో ఆ లెఫ్ట్ సైడ్ కనిపించేదే మా ఇల్లు అన్నమాట. అనంతపూర్ వచ్చేసాము. ఒక చిన్న కాఫీ బ్రేక్ అయితే తీసుకుంటున్నాను నేను. ఎవరైతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లైక్ బస్లో రావాలి అనుకుని ఈ ప్లేస్ వచ్చేసి గాలిబండ వ్యూ పాయింట్ అన్నమాట. ప్లేస్ అయితే సో ఇప్పుడైతే గంగోత్రి లేక్ దగ్గర కూడా వచ్చేసాము. ఇంకా సబ్స్క్రైబ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మేము ఫ్యామిలీతో పాటు హార్స్ రీల్స్ అయితే వెళ్తున్నాము. హార్స్ రీల్స్తో పాటు తిరుపతి, శ్రీకాళహస్తి అవన్నీ చూసుకొని ఒక 3 days తర్వాత మళ్ళీ హైదరాబాద్ అయితే రిటర్న్ అవుతాము. సో వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది అనుకుంటే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో హార్స్ రీల్స్ వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే మనకి 530 kilometers అయితే ఉందన్నమాట. ఇక్కడికి వెళ్ళడానికి మనకైతే 2 routes ఉన్నాయి. ఒకటి వచ్చేసి అనంతపూర్ నుంచి, ఇంకొకటి వచ్చేసి కర్నూలు, కడప అలా అయితే ఉన్నాయి. మేమైతే అనంతపూర్ రూట్ అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడే ఓవరార్ దగ్గర కూడా వచ్చేసాము. సో యాక్చువల్గా మేమైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుదాం అనుకున్నాము. బట్ చాలా లేట్ అయితే అయిపోయింది. ఈవినింగ్ అయితే అయిందన్నమాట. మాకైతే టైము అరౌండ్ 8 hours అయితే చూపించింది. సో ఎలాగైతే ఇంకా వెళ్ళడమే. ఇక్కడికైతే ఇంకా మిడ్నైట్ వెళ్ళి రూమ్ అవైలబుల్ ఉంటే తీసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ సన్రైజ్కి అయితే ప్లాన్ చేశాను. శంషాబాద్ దగ్గర అయితే ఓఆర్ఆర్ దిగేసి NH44 అయితే ఎక్కేసాము. ఆన్ ది వేలోనే మా విలేజ్ కూడా వస్తుంది. సో అక్కడైతే నైట్ కావాల్సిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడమే. ఫైనల్గా మా విలేజ్కి అయితే వచ్చేసాము. సో ఆ లెఫ్ట్ సైడ్ కనిపించేదే మా ఇల్లు అన్నమాట. 2 hours ఇంటి దగ్గర టైం స్పెండ్ చేశాక మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. సో డిన్నర్ వచ్చేసి కర్నూలులో చేద్దామని అనుకుంటున్నాము. ఫైనల్గా కర్నూలు అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడే కొన్ని స్టార్టర్స్ అవి తీసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. 2 hours later. సో ఇప్పుడైతే అనంతపూర్ వచ్చేసాము. ఒక చిన్న కాఫీ బ్రేక్ అయితే తీసుకుంటున్నాను నేను. అందరూ అయితే పడుకున్నారు. ఒక చిన్న రైల్వే క్రాసింగ్ అయితే వచ్చింది. ఆ సౌండ్కి అందరూ అయితే లేచి కూర్చున్నారన్నమాట.
ఫైనల్గా హార్స్ హిల్స్ వెళ్ళే వేకి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే చాలా ఎక్స్ట్రీమ్ ఘాట్స్ ఉంటాయి అన్నట్టుగా విన్నాను అండ్ ఆల్సో కొన్ని వీడియోస్లో కూడా చూశాను అన్నమాట. సో లెట్స్ సీ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో హార్స్ హిల్స్ నియర్ బై సిటీ వచ్చేసి మదనపల్లి అన్నమాట. సో మదనపల్లి నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్టేషన్ అయితే బాగుంది, లైక్ బస్సెస్ ఆటోస్ కానీ ఫ్రీక్వెంట్గా హార్స్ హిల్స్కి అయితే ఉన్నాయంట. ఎవరైతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లైక్ బస్లో రావాలి అనుకుంటే మదనపల్లి వరకు వచ్చేసి అక్కడ నుంచి అయితే రావచ్చు హార్స్ హిల్స్కి. అండ్ హార్స్ హిల్స్ వచ్చేసి మనకైతే తిరుపతి నుండి 130 కిలోమీటర్స్ అయితే ఉంది అండ్ ఆల్సో బెంగళూరు నుంచి అయితే 150 కిలోమీటర్స్ అండ్ హైదరాబాద్ నుంచి అయితే చాలా లాంగ్ అయితే ఉంది, అరౌండ్ 530 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో ఎవరి టైం బట్టి అలా ప్లాన్ చేసుకొని రావచ్చు ఇక్కడికి. The next morning. హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హార్స్ హిల్స్. సో నైట్ అయితే వచ్చేవరకు మాకు అరౌండ్ 3 అయితే అయిందనమాట. సో ఏదైనా రిసార్ట్ కానీ రూమ్ కానీ తీసుకుందామని వెళ్తే అక్కడైతే చాలా ఎక్స్పెన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో మేమైతే ఏం తీసుకోలేదు, ఇంకా ఒక 2-3 అవర్స్కే కదా అన్నట్టుగా. ఇప్పుడైతే హార్స్ హిల్స్ అయితే డ్రోన్ వ్యూలో చూసేసేయండి. చూస్తే చాలా చిన్నగా అయితే అనిపిస్తుంది మనకి. ఈ ప్లేస్ వచ్చేసి గాలిబండ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడైతే మనకి కంప్లీట్గా వ్యాలీ వ్యూ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మార్నింగ్ సన్ రైజ్ అయితే చూసేసేయండి. యాక్చువల్గా ఇక్కడ నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి అయితే వచ్చాను. ఇక్కడ చూస్తే అయితే ఏం లేదు, ఫాగ్ కూడా అసలు ఏం లేదన్నమాట. నేను వెళ్ళే ఒక ఫ్యూ డేస్ బ్యాకే కొన్ని వీడియోస్ అయితే చూశాను, చాలా ఫాగ్ అయితే ఉంది. సో అది చూసే నేను ఇక్కడికైతే ప్లాన్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఇంకా కాస్త టైం అయితే స్పెండ్ చేస్తాం ఇక్కడే. మా అల్లుడు వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళతో పాటు. సో ఇంకా వాళ్ళకి కానీ కొన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్తాము ఇప్పుడు. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా డిసెంబర్ జనవరిలో అయితే ఇంకా ప్లెజెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను. మేము వచ్చిన టైంకి అయితే పెద్దగా ఏమైతే లేదు. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్తున్నాము. ఇక్కడే ఫ్రెష్ అయిపోయి ఏమన్నా టిఫిన్స్ అవైలబుల్ ఉంటే చేసి ఇంకా కిందికి అయితే వెళ్తాము. ఈ స్టోన్ వచ్చేసి విండ్ ఎరోజన్ వల్ల ఫామ్ అయిన స్టోన్ అంట, ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడైతే చిన్న టెంపుల్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడైతే ఇక్కడ జూ ఉందన్నమాట. జూకి అయితే వెళ్తున్నాము. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 20 రూపీస్ అయితే ఉంది.
ఇందులోనే 164 years ఓల్డ్ యూకలిప్టస్ ట్రీ అయితే ఉందంట. చూద్దాం అది కూడా. జూ అన్నారు కానీ పెద్దగా ఎనిమల్స్ అయితే ఏం లేవు, అన్నీ నార్మల్గా చిన్న చిన్నవి అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చిన్న బోటింగ్ ఉందంటే ఇటు సైడ్ వచ్చాము. చూస్తేమో చాలా చిన్నగా అయితే ఉంది పాండ్. ఇంకా చూసి ఇంకా బోటింగ్ ఏం చేస్తామన్నట్టు ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము. సో ఇప్పుడైతే పైన టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా కిందికి అయితే వెళ్తున్నాము. వెళ్ళే వేలో మనకైతే ఇక్కడ గంగోత్రి లేక్ అని వస్తుంది. అక్కడ కూడా బాగుంటుంది అన్నమాట, మొత్తం సీనరీ అదంతా. సో అది కూడా చూసుకొని ఇంకా వెళ్ళడమే. సో ఇప్పుడైతే గంగోత్రి లేక్ దగ్గర కూడా వచ్చేసాము. ఇంకా ఇదైతే చూసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి తిరుపతికి అయితే వెళ్ళాలి మేము. అది వచ్చేసి అరౌండ్ 130 kilometers అయితే ఉంది. మీరైతే అది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూస్తారన్నమాట. గైస్ వీడియో అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ అనేది వస్తుంది. ఇలాంటి ట్రావెల్ వీడియోస్ ఇంకా నాకు చాలానే చేయాలని ఉంది అండ్ మీతో పాటు షేర్ చేసుకోవాలని ఉంది. సో మీరు చేయాల్సింది ఏం లేదు, లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చాలానే చేస్తాను. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. Subscribe! సో గాయస్ ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఘాట్ సెక్షన్ మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఇదేంటి అంటే తిరుపతి కొండ ఎంత ఎత్తు అయితే ఉంటుందో ఆ హైట్ అనమాట ఇక్కడి వరకు. సో తిరుపతి కొండ కంటే ఇంకా ఎక్కువ హైట్ అయితే ఉంది మనకి హార్స్ హిల్స్ వచ్చేసి. సో గాయస్ ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఇలాగే మీకు ట్రావెల్ కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలి అంటే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.